నమస్తే. చాలామంది ఇంట్రెస్టింగ్ క్వెషన్ అడుగుతూ ఉంటారండి. ఇంట్రెస్టింగ్ యెట్ లిటిల్ నాట్ సో నైస్ క్వెషన్. ఏంటో చెప్పనా? ఏవండి మా చార్ట్‌లో మాకేమన్నా బ్యాడ్ లక్ ఉందా? ఏవండి మా చార్ట్‌లో మాకేమన్నా వ్యాధులున్నాయా? ఏవండి మా చార్ట్‌లో ఏదన్నా లైఫ్ చేంజింగ్ టర్మాయిల్ సిట్యుయేషన్స్ ఏమన్నా ఉన్నాయా? అని అడుగుతూ ఉంటారు. ఏం అడగకూడదా మాధవి? అడగకూడదు. ఎందుకు అంటే చూడండి, లైఫ్స్ డెస్టినీ అనేది ఓకే. మన చార్ట్ ఎలా ఏర్పడుతుంది? ఫస్ట్ అండర్స్టాండ్ దాట్. ఈ పర్టిక్యులర్ జన్మలో, ఈ పర్టిక్యులర్ బర్త్లో మీదైనా నాదైనా సరే హోరోస్కోప్ ఎలా ఏర్పడుతుంది? మన పూర్వజన్మ కర్మ యొక్క క్లోజింగ్ బ్యాలెన్స్. మన కర్మశేషం తీరిపోయేదానికి అర్ధాంతరంగా తీరిపోతాయి కొంతమందికి, కంప్లీట్గా తీరిపోతాయి కొంతమందికి. సో అటువంటివి అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. అకౌంట్ స్టేట్మెంట్ అది. ఆ క్లోజింగ్ బ్యాలెన్స్ షీట్తోనే మనం అందరం ఆ జన్మని కంప్లీట్ చేస్తాం. మళ్ళీ జన్మెత్తుతాం. ఓపెనింగ్ బ్యాలెన్స్. ఇక్కడ ఈ చార్ట్ ఓపెన్ అయిపోతుంది. కర్మరీత్యా అనుభవించేవి ఖచ్చితంగా అనుభవింపవలసిందే. కానీ వాటిల్ని బెటర్ ఆఫ్ చేసే సిచ్యువేషన్స్ చాలా ఉంటాయి. అందుకనే నేను ఎప్పుడూ అందరినీ అంటాను, ప్లీజ్ చేంజ్ యువర్ కర్మ అని. అందరూ అడుగుతారు, మ్యామ్ ఏదైనా రెమెడీ చెప్పండి, ఏదైనా రెమెడీ చెప్పండి, ఏదైనా రెమెడీ చెప్పండి. రెమెడీస్ ఉంటాయి, కానీ రెమెడీతో పాటుగా కర్మని కూడా మార్చుకోవాలి. రెమెడీ ఒక్కటి చేసేసి మాకు ఏదే అయిపోవట్లేదు లైఫ్ అంటే ఎక్కడో చోట కర్మ దెబ్బతింది అని అర్థం. కర్మ దెబ్బతిన్నప్పుడు అటువంటప్పుడు ఏమంటే మీరు చెడు కర్మలు చేస్తున్నారా అని అడగడానికి మాకు మనసు రాదు. ఎందుకంటే ఏ ముఖం పెట్టుకుని అడుగుతాం? మాకు కూడా బాధ వేస్తుంది. ఎవరైనా ఏమంటే మీరు ఏమైనా చెడు చేస్తున్నారని అడగలుగుతారా? అడగలేం కదా. బికాస్ మాకు కూడా వీ హ్యావ్ అ హార్ట్, వీ హ్యావ్ బ్లడ్ ఫ్లోయింగ్ అండర్నీత్ ది స్కిన్. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్. సో ఏమండి కర్మలు వాచ్ చేయండి అని నీట్గా క్లీన్గా చెప్పేస్తాం. అవునండి మేము ఎప్పుడు చీమకు కూడా హ్యాండ్ చేయలేదని అనేస్తారు. బట్ జాగ్రత్తగా ఆలోచిస్తే రకరకాలు బయటపడతాయి. ఎందుకంటే నాకు కూడా బయటపడతాయి, మీకేమిటి, నాకు కూడా బయటపడతాయి. సో చాలా చేస్తామండి మన లైఫ్లో, ప్రతిరోజు చేస్తాం. ఎవ్రీ డే వీ కీప్ డూయింగ్ ఇట్. So please watch your karma and then you can change your destiny. Now the title of this, the purpose of making this video is, can you change your destiny? మన తలరాతని మనం మార్చుకోవచ్చా? ఆనందంగా మార్చుకోవచ్చు, ఖచ్చితంగా మార్చుకోవచ్చు. నేను hundreds of cases, thousands of cases చూసుంటాను. Entering into thousands of cases, but yeah, thousands of cases maybe already. Thousands of cases చూసుంటాను. ఈ thousands of casesలో తలరాతని మార్చుకునే కేసెస్ చాలామంది. I can never forget one client of mine, and such a beautiful client he was, and his family, he and his wife both talarata marchukunna case matram valliddariде, and iddaru especially one is a Kerala family and one is a I think Kannadiga family, both of them, and beautiful ante beautiful తలరాతని మార్చుకోవచ్చు. ఏమంటే మాకు ఏమైనా వ్యాధులు ఉన్నాయా అని అనేస్తారు. ఎందుకు అక్షంతలు మా చేత? అక్కర్లేదు. రానున్న టైంలో ఏం జరగబోతోందని మేము చెప్పేస్తాం కదా. చెప్పేసిన తర్వాత ఆ రెమెడీలు చేసేసుకోండి. ఇది అయిపోతుంది అన్నారు కదా అని అనేయద్దు. ఎందుకంటే ఇక్కడ మాట్లాడడమే నేర్పిస్తున్నాను నేను మీకు. ఇదే మేనిఫెస్టేషన్ అంటే మీరు రోజు మేము ఇచ్చిన ఎఫర్మేషన్ని 10 సార్లు రాసుకుని చేసేస్తే అది ఎఫర్మేషను, అది మేనిఫెస్టేషను అవ్వదు. 150% గోల్డెన్ పెన్తో నేను రాసిస్తాను, అవ్వదు, ఖచ్చితంగా అవ్వదు. మనం చేసేవి చేసేసి అనేసి మనం నెగిటివ్ మాటలు తర్వాత మాట్లాడేసి తర్వాత నేను ఇచ్చిన స్టేట్మెంట్ని చిన్నపిల్లలు డిక్టేషన్ చదివినట్టు 150 సార్లు చదివేసేస్తే అది మేనిఫెస్టేషన్ అవ్వదండి. ఓకే. సో ఎట్టి పరిస్థితుల్లో మనం అందరం కూడా మన డెస్టినీని మార్చుకోవచ్చు. ఆ వ్యాధులు అటువంటివి మనం కనుక కర్మల్ని బాగా న్యాచురల్గా జాగ్రత్తగా వాచ్ చేస్తూ కనుక పోయినట్లయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి జరిగేవి కూడా చాలా వరకు మనకి తెలియకుండానే తొలగిపోతాయి లైఫ్లో. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ హ్యాపీ లివింగ్.